హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వచ్చేసింది. ఈరోజు డేట్ వచ్చి 7 మే 2024. ఈరోజు ఐపీఎల్లో జరిగిన మ్యాచ్ నెంబర్ 56 రాజస్థాన్ రాయల్స్కి ఢిల్లీ క్యాపిటల్స్కి. ఈ మ్యాచ్లో రిజల్ట్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఐపీఎల్ టేబుల్ పాయింట్లో రెండు టీమ్స్ యొక్క పొజిషన్ చూద్దాము. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిచింది కాబట్టి ఈ మ్యాచ్కి ముందు ఢిల్లీ 6th ర్యాంకింగ్లో ఉంది. ఈ మ్యాచ్లో గెలవడంతో 5th ర్యాంకింగ్ జంప్ చేసింది ఢిల్లీ. రాజస్థాన్ రాయల్స్ మాత్రం 2nd ప్లేస్లోనే కంటిన్యూ అవుతుంది. ఢిల్లీకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి ఈ సీజన్లో. ఆ 2 మ్యాచ్లు గెలిస్తే మొత్తం 16 పాయింట్స్ వస్తే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది ఢిల్లీ. రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ 2nd ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. రాజస్థాన్ రాయల్స్కి ఆల్రెడీ 16 పాయింట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమరీ చూద్దాం ఫాస్ట్గా. ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 56 ఢిల్లీ క్యాపిటల్స్కి అండ్ రాజస్థాన్ రాయల్స్కి లైవ్ ఫ్రమ్ న్యూఢిల్లీలో జరిగింది ఈ మ్యాచ్. ఇక మ్యాచ్ నెంబర్ 56 టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ ఐపీఎల్ సీజన్లో ప్రతి టీము టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సీజన్లో ఎక్కువ టీమ్స్ చేజింగ్ చేస్తే గెలిచారు. ప్రతి టీంలో బ్యాటింగ్ యూనిట్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల టాస్ గెలిచిన ప్రతిసారి చేజింగ్ తీసుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్ నెంబర్ 56 రిజల్ట్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 20 రన్స్ తేడాతో గెలిచారు ఈ మ్యాచ్. ఢిల్లీకి ఇది 6వ విజయము. మొత్తం 12 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచారు, 6 మ్యాచ్లు ఓడిపోయారు. ఢిల్లీకి మొత్తం 12 పాయింట్స్ ఉన్నాయి. మ్యాచ్ నెంబర్ 56 సమరీ చూద్దాం ఫాస్ట్గా. ఇది ఢిల్లీ క్యాపిటల్స్కి అండ్ రాజస్థాన్ రాయల్స్కి మధ్య జరిగిన మ్యాచ్. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్స్లో 221 రన్స్ చేసింది, 8 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పారెల్ 36 బాల్స్లో 65 రన్స్ చేసిండు, ఫ్రేజర్ 20 బాల్స్లో 50 రన్స్ చేసిండు, స్టబ్స్ 20 బాల్స్లో 41 రన్స్. నెక్స్ట్ గుల్బదీన్ 15 బాల్స్లో 19 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సందీప్ 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బోల్ట్ 4 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. చాహర్ 4 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ వచ్చి 222 రన్స్. అందుకు రిప్లై కానీ రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్లో 201 రన్ మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి సంజు శాంసన్ కెప్టెన్ 46 బాల్స్లో 86 రన్స్ చేసిండు. సెకండ్ హైయెస్ట్ వచ్చి పరాగ్ 22 బాల్స్లో 27 రన్స్. నెక్స్ట్ సుమన్ 12 బాల్స్లో 25 రన్స్. బట్లర్ 17 బాల్స్లో 19 రన్స్. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కుల్దీప్ ఎక్సలెంట్గా బౌల్ చేసింది. ఈ మ్యాచ్లో 4 ఓవర్స్లో జస్ట్ 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ముఖేష్ 3 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఖలీల్ 4 ఓవర్స్లో 47 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 3 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్పై 20 రన్స్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్ నెంబర్ 56. ఈ సీజన్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. ప్లే ఆఫ్కి టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది ప్రజెంట్. ఈ సీజన్లో ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయో కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్ యొక్క విన్నర్ ఎవరో కామెంట్ చేయండి. ఈ సీజన్లో మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సీజన్లో టేబుల్ టాప్లో మాత్రం ప్రస్తుతానికి కోల్కతా నైట్ రైడర్స్ కంటిన్యూ అవుతుంది. 11 మ్యాచెస్ ఆడితే కోల్కతా 8 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ మాత్రం ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ కంటిన్యూ అవుతుంది. 11 మ్యాచెస్ ఆడితే ఈరోజు మ్యాచ్లో ఓడిపోయింది. 8 మ్యాచెస్ గెలిచింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 11 మ్యాచెస్ ఆడితే ఈ సీజన్లో 6 మ్యాచెస్ గెలిచింది, 5 ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి. 4th ప్లేస్లో సన్ రైజర్స్ ఎస్ఆర్హెచ్ ఉంది. 11 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచి 5 మ్యాచెస్ ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. ఈ టాప్ 4లో ఈ నలుగురు ఉన్నారు, కోల్కతా అండ్ రాజస్థాన్, చెన్నై,
ఎస్ఆర్హెచ్. నెక్స్ట్ 5th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్. ఈరోజు మ్యాచ్లో గెలిచింది ఢిల్లీ. కన్ఫామ్గా గెలవాల్సిన మ్యాచ్లో ఎక్సలెంట్గా ఆడి ఢిల్లీ గెలిచింది. ఢిల్లీ మొత్తం ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 6 మ్యాచెస్ ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. నెక్స్ట్ 6th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్. 11 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 5 మ్యాచెస్ ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఢిల్లీ గెలిచింది. ఈరోజు మ్యాచ్కి ముందు ఢిల్లీ 6th ప్లేస్లో ఉండింది టేబుల్ పాయింట్లో. మ్యాచ్ గెలవడంతో 6th ప్లేస్ నుంచి 5th ప్లేస్కి జంప్ అయింది ఢిల్లీ. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ 6th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ కంటిన్యూ అవుతుంది. ఈ సీజన్లో ఇప్పుడు దాకా లక్నో 11 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 5 మ్యాచెస్ ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. నెక్స్ట్ 7th ప్లేస్లో ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఉంది. ఆర్సీబీ 11 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. నెక్స్ట్ 8th ప్లేస్లో పంజాబ్ ఉంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటిదాకా 11 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయి 8 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి కూడా. నెక్స్ట్ 9th ప్లేస్లో ముంబై ఇండియన్స్. 12 మ్యాచెస్ ఆడింది ముంబై, 4 మ్యాచెస్ గెలిచింది, 8 మ్యాచెస్ ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి ఇంకా 2 మ్యాచెస్ మాత్రమే ఉంది. 2 మ్యాచెస్ గెలిచినా ప్లే ఆఫ్ కష్టంగానే ఉంది. నెక్స్ట్ 10th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్. ఇప్పుడు దాకా 11 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఐపీఎల్లో రాబోయే మ్యాచ్లన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఐపీఎల్ మ్యాచెస్ లైవ్లో చూడాలంటే ఫ్రీగా జియో సినిమాలో ఫ్రీగా లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ రేపు జరగబోయే మ్యాచ్ నెంబర్ 57 వచ్చి ఎస్ఆర్హెచ్కి అండ్ లక్నో సూపర్ జైంట్స్కి. చూద్దాం ఎవరు గెలుస్తారో. మీరు కామెంట్ చేయండి, రేపటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లక్నో సూపర్ జైంట్స్కి గెలుస్తుందో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.